వివరాలకు వెళ్తే తమ పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవని మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పనిచేయడానికి ఖర్గే, రాహుల్ ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తానని, రాహుల్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పారు. ఇవాళ మీనాక్షి నటరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నాం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ తదితరులు కలిసి ఆమెకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సహకారంతో తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తానని ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన భారతీయ రాష్ట్ర సమితి ఎస్ఎల్బీసీ టన్నెల్లో డీవాటరింగ్కు విద్యుత్ సదుపాయం కల్పించలేదని, ఈ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శనాలే యాక్సిడెంట్ సైట్కి రాలేదు. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు 2 గంటలు 5 రోజులు వచ్చాను. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలిబాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికింది. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం. మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే దేవాదుల ఫేజ్ 3 కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన లేదు, ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ కట్టేసి, కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళని చెప్పమని చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాలనుకునే వారికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తుంది. కుకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్లోని పార్కును డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలను ఇచ్చి చుట్టుపక్కల ఉండేవారు పార్కులో వాకింగ్ చేసుకునేందుకు లోపలికి వస్తుంటే వారిని అనుమతించకపోగా వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుండటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కృష్ణారావు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్కులను సందర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పైలట్ ప్రాజెక్టు కింద కేపీహెచ్బీ కాలనీలోని మలేషియా టౌన్షిప్ వెనకాల ఉన్న స్థలాన్ని 2.5 కోట్లతో అభివృద్ధి చేసి ఇప్పుడు వాటిని వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతి ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి కాన్షియస్లో పార్కులే కానీ, క్రికెట్ గ్రౌండ్సే కానీ, స్టేడియంలే కానీ, స్విమ్మింగ్ పూల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేటీ రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తుగా డెవలప్ చేశాం. అది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలి ప్రభుత్వం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా.
అంటే ఒక వాకింగ్ చేద్దామంటే కూడా 10 రూపాయలు కట్టాలి, 11 రూపాయలు కట్టాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఎక్కడైతే బ్రిడ్జులు కట్టామో ఆ రోజున మనం ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఏదైతే జేంటికాడ బ్రిడ్జ్ కట్టించాం, బాలనగర్లో బ్రిడ్జ్ కట్టించాం, కైతలాపూర్లో బ్రిడ్జ్ కట్టిస్తే దాని పార్కింగ్ ఉంచాలి కింద. సుష్ణమాల ముందు ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లు పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ రోజు సుష్ణమాల కింద ఉన్నటువంటి పార్కింగ్ వదిలిపెడితే ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు దాన్ని మూసేసి వాలీబాల్ కోర్టుకి ఇచ్చారు. మరి వాలీబాల్ ఆడేవాళ్ళు ఏడ పెట్టుకోవాలి, 4 బండ్లు అంటే రోడ్డు మీద పెట్టుకోవాలి. బాలనగర్లో ఉన్నటువంటి 200 ఫీట్ల రోడ్డును ఆ రోజు ఉంటే అక్కడ ఉన్నటువంటి షాపులందరూ వచ్చి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, మీరు బ్రిడ్జ్ కడుతున్నారు సంతోషం, కానీ మా పార్కింగ్ ఇబ్బంది అవుతుందంటే బాలనగర్లో కింద మొత్తం పార్కింగ్ వదిలి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తే దాని ఇలా క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. కైతలాపూర్లో ఏదైతే కైతలాపూర్ బ్రిడ్జ్ కింద అక్కడికి ఇక్కడికి దారి చేస్తే దాని కిందికి వెళ్ళే విధంగా సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ నుంచి మోతీనగర్ వెళ్ళాలంటే బ్రిడ్జ్ కిందికి వెళ్ళాలంటే రోడ్డు చేస్తే దాన్ని మూసేసి దానిలో క్రికెట్ గ్రౌండ్కి ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేను ఒక క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి మలేషియా టౌన్స్ ఇవన్నీ 1 సీటు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి లోదా వాళ్ళు ఇక్కడ ఒక వాకింగ్ కావాలి, ఒక క్రికెట్ ఆడుతూ ఉన్నారు, మాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయంటే ఆ రోజున హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కట్టమని చెప్తే హైకోర్టు ఆదేశం ప్రకారం క్రికెట్ గ్రౌండ్ పెట్టించి సుమారుగా 2-3 కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎండిఏకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు ఈ క్రికెట్ గ్రౌండ్ ఇస్తే అలా లోపల వాకింగ్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర 11 రూపాయలు. నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ భూములను అమ్మి డైరీని నడిపే ప్రయత్నం ఇప్పుడున్న చైర్మన్ చేస్తున్నారని మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి ఆరోపించారు. గతంలో నేను చైర్మన్గా నియామకం చేపట్టే సమయాల్లో రైతులకు 3 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీనికి తోడు మున్సిపల్ బిల్లులు, కరెంటు బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న డైరీలో 5 కోట్ల నిధులతో మిషనరీస్ను అరేంజ్ చేసి మదర్ డైరీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు. మదర్ డైరీలో 250 మంది ఎంప్లాయీస్ను పర్మనెంట్ చేశాడు అంటూ తనపై అభియోగాలు లేపడం చాలా విచారకరమన్నారు. ఇప్పుడున్న చైర్మన్ అమ్మాల్సిన అయితే అవసరం లేదు. సరే అప్పు ఉన్నది వాస్తవమే, కాదని ఏమో అనట్లేదు, నడిపించాలి. మేము కూడా ఎట్లా నడిపించాం ఆయన నడిపించాలి. నడిపించినాక నీకు కాని పరిస్థితులలో చూద్దాం. అప్పు ఎంత ఉందో ఈ చైర్మన్ చెప్పలేదు. అప్పు ఇయ్యడం వరకు 70 కోట్లు ఉంది. అందులో 30 కోట్లు ఓడి 12 కోట్లు షేర్ క్యాపిటల్, రైతుల పాల బిల్లు 20 నుంచి 25 కోట్లు ఉంటుంది. టోటల్గా 70 కోట్లు మదర్ డైరీకి అప్పు ఉన్నది వాస్తవం. మాకు కూడా ఇంతుండే నడిపించినాం. మేమేం దాంట్లో తక్కువ అప్పటికిప్పటికి పెరిగింది ఏం లేదు. ఈయన వచ్చినప్పటికీ మేము ఉన్నప్పటికీ పెరిగింది ఏం లేదు. అదే అప్పులతో మేము బరాబర్ నడిపించాం. రైతులకు బిల్లులు ఇచ్చినాము, ఫీడ్ వస్తలేదు, బిల్లులు వస్తలేదు. ఇక మళ్ళా పేపర్ స్టేట్మెంట్లో అవగాహన లేని చైర్మన్ 200 మందికి ఇచ్చిండు, ఇది ఇచ్చిండంటే నేను ఒక్కని కాదు ఇస్తానికి. పాలకవర్గం అంత ఒప్పుకుంటేనే ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే బిల్లు పాల రేటు పెంచాలన్నా బోర్డు ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకుంటేనే ఇస్తాం. నా ఒక్కని కాదు కదా. అంటే ఆయన ఇప్పుడు ఏ ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నా సార్? మన ఆయత్నగర్ ఉన్న డైరీకి ఒక 30 ఎకరాలు చిట్యాలని ఉంటుంది. డైరీ పేరు ఏం పేరు? నల్గొండ రంగారెడ్డి యూనియన్ మదర్ డైరీ అంటారు దాన్ని. మామూలుగా మీరు చైర్మన్ కోనక అని చెప్పి మీ మీద కేసు ఇచ్చింది కదా. అయితే ఇదే ఇప్పుడున్న చైర్మన్ నా మీదనే ఆయన ఏం చేసిందంటే, నేను అప్పుడు ఎలక్షన్ పెట్టలేదని చెప్పి డీసీఓ కంప్లైంట్ ఇచ్చింది. ఈయన పాలకవర్గం కొనసాగడానికి వీల్లేదు అని చెప్పి డీసీఓ కంప్లైంట్. డీసీఓ గారు ఏం చేశారంటే నాకు ఏ నోటీస్ కూడా వితౌట్ నోటీస్ డిస్మిస్ దాని అంటే డిస్క్వాలిఫికేషన్ లెటర్ పంపించారు నాకు. ఆయన పంపిస్తే దాని మీద నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని నా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఇయర్ వరకు కేసు పెండింగ్లో ఉంది. ఇంతవరకు కేసు ఏం కాలేదు. అయినా ఈ చైర్మన్ వేసింది ఈ చైర్మనే, ఇప్పుడు చైర్మన్ అయ్యింది కూడా ఈ చైర్మన్. మీరు కావాల్సుకొని 200 మందికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసారంట. 200 మందికి నేను రిక్రూట్మెంట్ అందరి అంటే మా పాలకవర్గ సభ్యులు, మా ఎండీని అందరిని కలుపుకొని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక సొంత నిర్ణయం అనేది ఉండదు. సొంత నిర్ణయం చేస్తే వెళ్ళదు. పాలకవర్గ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళను కాదని ఏం చేయలేము. వాళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను చేసినాను.
తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు అన్నారు. చెంచల్గూడ జైల్ సికా హాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జైళ్ల శాఖ ఆధునికీకరణ పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఐసీజేఎస్ ద్వారా క్రిమినల్ జస్టిస్ యొక్క ప్రధాన స్తంభాలైన పోలీస్ కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాసిక్యూషన్లను ఏకీకృతం చేయడం ద్వారా న్యాయ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయవచ్చని వివరించారు. So today we have all gathered here for the distribution of desktop computers, multifunctional printers, UPS systems, webcams to all the prisons across Telangana. This initiative is part of the modernization of prison funds and ICGS project. Through this project we are distributing all these as well as CCTVs, webcams, walkie-talkies and body-worn cameras. And LED searchlights worth around 2 crores for the security, vigilance, transparency, accountability within the prison system. Technology, of course, as you all know, it plays an important role in prison administration, making it more efficient and organized. So with these modern computer systems, automated record keeping and digital surveillance tools, prison authorities ఎక్విప్మెంట్ 20-30% విలువ పెరిగిపోయి ఉంటుంది 3 నెలల్లోనే. కాబట్టి అటువంటి ప్రమాదాలు లేకుండా మనం బడ్జెట్ అనుసరించి బడ్జెట్ లోబడి దేశంలోనే ప్రప్రథమంగా మనకు రావాల్సిన 3,000కు పైగా కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు, అట్లాగే 2,000కు పైగా MDTs మొబైల్ డేటా టెర్మినల్స్, ఇతరత్ర పరికరాలు, దాదాపు ఇవన్నీ కూడా 40-50 కోట్ల మధ్యన ఖరీదు చేసేటువంటివి. మంచి విలువకు మంచి ఖరీదు కొనుక్కోగలిగాము. ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ఇటువంటి ఖరీదు కొనలేని పరిస్థితులు మీకు ఇందాక చెప్పిన కారణాల వల్ల, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల, డాలర్ మార్పులు పెరగడం వల్ల. సో వేగంగా పని చేసినందుకు ఇది మనకి ఒక లాభం చేకూరింది. దీని అందరికీ సహకరించిన వారు ఇందాక వారు చెప్తున్నట్టుగానే ఈ ఐసీజేఎస్ ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, దీని గురించి కొంచెం చెప్తాను తెలియని వారి కోసం. ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయినప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మొట్టమొదటి పోలీస్ శాఖలో స్టార్ట్ అయింది. పోలీస్ శాఖలో జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీవారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని సింహవాహన సేవలో ఊరేగించారు. నగర నలుమూలల నుండి వేలాదిగా విచ్చేసిన భక్తుల నడుమ స్వామివారి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సాంప్రదాయ నృత్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ దెబ్బతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గిపోవడంతో చికెన్ వ్యాపారులు డీలా పడ్డారు. నిపుణులు చికెన్ను 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉడికించి తిన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో వ్యాపారులు, ప్రముఖ చికెన్ పంపిణీ సంస్థలు ప్రతినిధులు వినూత్న తరహాలో ప్రచారానికి దిగుతున్నారు. ఫిలింనగర్లోని జ్ఞాని జైల్ సింగనగర్ కరెంట్ ఆఫీస్ వద్ద 300 కేజీల చికెన్ ఫ్రై,
3,000 కోడిగుడ్లను బస్తీ వాసులకు స్థానికులకు పంచిపెట్టారు. చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, చికెన్ కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఆహారమని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చికెన్ వ్యాపారులు ఎల్ఎం దర్గా గౌడ్, యాకస్వామి, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ గతంలో ఒక 10 days నుంచి వస్తున్న ఈ అవాస్తవపు ప్రచారాలకు అనుగుణంగా ఇప్పుడు మనం ఈ చేసే చికెన్ మేళ వెనుక వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్స్ ఫ్రీగా స్నాక్స్ చేసి పెట్టడం జరుగుతుంది. చికెన్ గురించి అవాస్తవాలు చాలా పుకార్లుగా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో తెలియకుండా ప్రచారాలు ఎక్కువగా అవడం, చికెన్ తినడానికి భయపడే పబ్లిక్ చెప్పేది ఒకటే, చికెన్ తినండి, చికెన్ వల్ల ఏ ప్రాబ్లం లేదు చెప్పడం కోసమే ఈ చికెన్ మేళా అనేది పెట్టి చికెన్ 200 కేజీలు చికెన్, 2,000 ఎగ్స్ ఫ్రీగా మన ఫిలింనగర్ అవుట్లెట్ నుంచి పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క పర్సన్కి ఒక 200 grams చికెన్ స్నాక్ కింద చేసి పంపించడం జరుగుతుంది. సుమారుగా ఒక 1000 మందికి చికెన్ స్నాక్ ఎగ్స్ పంపిణీ చేస్తున్నాం. ఇట్లము చికెన్ మేళా కింద రెగ్యులర్ గా 10 బ్రాంచ్ల దగ్గర చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. అదనపు మట్టి శ్రమకు లోనైన కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే పోలీసులు, యూనివర్సిటీ అధికారులు స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు చంపాపేటలోని శ్రీ త్రివేణి హై స్కూల్లో ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు స్వీయ ఆలోచన ప్రతిభతో విజ్ఞానపరమైన సైన్స్, గణితావిష్కరణలను ప్రదర్శించారు. స్కూల్ కరస్పాండెంట్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి తరగతుల వారీగా పాఠశాల ఆవరణలో సైన్స్ నమూనాలను పరిశీలించి చిన్నారులు తయారు చేసిన ప్రాజెక్టులు అడిగి తెలుసుకున్నారు. సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా అదే రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించిందని విద్యార్థులు వివరించారు. ఆయన పరిశోధనకు 1930లో నోబెల్ బహుమతి కూడా వచ్చిందన్నారు. My name is Virat from 8th grade. Today our Sri Triveni school is celebrating the National Science Fair as we all are gathering here. So here around 200 projects have been exhibited. So I request and our management and our parents had been helped so much for to explore our ideas and they helped a lot for us. And there is a different kinds of projects which are based on environment and nutrition. So it is very important and we can gain a lot of knowledge from this National Science Fair. So thank you for giving this opportunity. Good morning, myself Huria Fatima. I am studying in 7th standard. Today I am very glad to say that our school has celebrated National Science Day and there are 3 topics: nutritional science, environmental science, and I have chosen that I have done PPT presentation on the topic transgenic plants. Transgenic plants are organisms that are in different colors of vegetables and fruits. Thank you. సికింద్రాబాద్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ వద్ద జేసీఐ అతిపెద్ద శిక్షణ మారథాన్లో ఒకటైన ట్రైనథాన్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 45 మంది నిపుణులు, శిక్షకులు, 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 100 గంటల ప్రభావవంతమైన శిక్షణతో నిర్ణయం తీసుకోవడం, సమయ నిర్వహణ,
సైబర్ భద్రత మరియు మరిన్ని ముఖ్యమైన అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. How us young generation does always get distracted by various kind of sources, like sometimes social media, sometimes our friends, and sometimes we prioritize some things which are not useful for us. Like we got some sir and ma'am that tell us like time management, decision making skills, which we does every day, but we are not aware that how much we research, we think, and how much we does. So of course it's very grateful. So thank you everyone. Good afternoon everyone, this is Aishwarya Kulkarni from MBA first year B section. The session was conducted by Shruti Reddy ma'am on cyber security. Technology is the next upcoming factor, and we've been saying this from the last century, but with each passing day the developments in technology are immense, so we all need evolution. We said the years passing by. So 2024 has the most cyber crimes reported in our country, mainly in our country, in our Telugu states also. So I think this session was very important, and I thank our principal ma'am and secretary sir and Sridhar sir, and also all these JCI Rise Up team members for encouraging us and also informing and getting awareness of this cyber crimes. Thank you so much. అనేకమైనటువంటి కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, కొత్త విషయాలు, సమస్యలు వస్తూ ఉన్నాయి. సమస్యలను పరిష్కరించడం కోసం అని చెప్పి ఇటు ప్రభుత్వము, అటు మల్టీనేషనల్ కంపెనీస్, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక మంచి విషయాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళడం కంటే ముందే అనేకమైన సమస్యలను క్రియేట్ చేసేటువంటిది వస్తూ ఉన్నది. సైబర్ సెక్యూరిటీ కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో దానికంటే ఎక్కువ సైబర్ క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి యువతరాన్ని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళని అప్రమత్తం చేయటం, వాళ్ళని జాగ్రత్తగా వ్యవహరించేటువంటి విధంగా చేయటం, దేశ సురక్షా విషయంలో కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ఈ రోజున చాలా అవసరము. ఆ విధంగా జేసీఐ టీము ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కేవలము సర్టిఫికేట్ కోసం టీచింగ్, సర్టిఫికేట్ కోసం కోర్సెస్ రన్ చేయటం అనేటువంటిది మా సొసైటీ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యతో పాటుగా ఉత్తమమైనటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. నేషనల్ క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ క్యారెక్టర్. విజ్ఞానము, దేశము, సమాజము అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ స్పృహ కల్పించేటువంటి విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్స్. స్థానిక కేశవ్ మెమోరియల్ డిగ్రీ పీజీ కళాశాలలో ఈరోజు అనగా ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ దినోత్సవంతో పాటుగా అక్కడ ICMR NIN సైంటిస్టులని కళాశాలకు పిలిపించి యంగ్ స్టూడెంట్స్ని, అంటే వీళ్ళని వృత్తి విద్య, ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యంతో తీర్చిదిద్దుతూ సైన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా 2 గంటలు 10:30 నుంచి ఉదయం 12:30 గంటల వరకు ట్రైనెథాన్ అనే ప్రోగ్రాంతో JCI అనే NGO ఆధ్వర్యంలో 46 సెక్షన్స్కి 46 UG PG సెక్షన్స్కి ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో విద్య, ఉపాధి అవకాశాలు, స్కిల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, building relationships, how to go for ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్స్, వీటన్నిటి మీద JCI 50 మంది రిసోర్స్ని, అంటే ఈ పర్టిక్యులర్ పైన ఉదహరించిన వివిధ రంగాలలో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ని కళాశాలకు తీసుకొచ్చి కళాశాల విద్యార్థులకు తమ తరగతి గదులలో 2 గంటల్లో ఈ వివిధ నైపుణ్యాలన్నీ ఒక్కసారిగా ఇవ్వడం, ఒక రికార్డులాగా నెలకొల్పడం అనేది ఈ రోజున జరిగింది.
సో సైన్స్ డే పురస్కరించుకుని ఒక్క విద్యారంగంలో సైన్స్కే ప్రాధాన్యం కాకుండా సైన్స్తో పాటుగా సైన్స్ రంగాల్లో రాణించడానికి కానీ వివిధ రంగాల్లో రాణించడానికి కానీ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను ఈ రోజుని పురస్కరించుకుని ఈ ఉన్నతమైన రోజున వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది నెలకొల్పడం జరిగింది. దీనిలో 3,000 మందికి పైగా ఒకే కళాశాల పిల్లలు, కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల డిగ్రీ పీజీ కళాశాల పిల్లలు పాల్గొనడం, 50 మంది ట్రైనర్స్, ఒక్కొక్క ట్రైనర్ 60 మంది చొప్పున పిల్లలను ఏకాగ్రతగా వాళ్ళకి అంటే ఎటువంటి స్కిల్స్ కావాలి అంటే డిగ్రీ ఫస్ట్ మొదటి 2-3 సంవత్సరం వాళ్ళని, పీజీ మొదటి 2 సంవత్సరాల వాళ్ళని ఉద్దేశిస్తూ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి, డిప్రెషన్స్ ఏంటి, అటువంటి వాటికి లోనవ్వకుండా ఎలా అధిగమించాలి, అలాగే ఇవాళ రేపు మనం చూసినట్టయితే డెసిషన్ మేకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, సైబర్ సెక్యూరిటీ ఏంటి, బికాస్ దిస్ ఈస్ ద ప్లేయింగ్ ఏ పివటల్ రోల్ ఇన్ ద సొసైటీ, ప్రెజెంట్ సొసైటీ. సో వీటిని అన్నిటినీ ఉదహరించుకుని 2 గంటల కాల వ్యవధిలో విశ్నాతుల్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారము. నేను మీ సందీప్ నేర్లకంటి, ప్రెసిడెంట్ ఆఫ్ JCI Secunderabad 2025. Today JCI Secunderabad has conducted the largest training program with about 2,000 students, 45 trainers and 100 hours of training at Keshav Memorial Institute of Commerce and Science. Today our chief guest was JFS Sumit Goyal, the National Vice President of JCI India. With the help of the management of the college and our project advisor Haridarshan Salike, we were able to achieve this monumental task. The project chairman Varun Debbadi and the entire team of the has worked very hard to make this a grand success. Also, I would like to bring it to your notice that we have done a book of records today with 2,000 Telugu book of records today with 2,000 students, 45 trainers and 100 hours of training. I thank everybody involved in this project for making this a grand success. Thank you. Good day everyone. Today at Keshav Memorial Institute of Commerce and Sciences, as a part of National Science Day celebration, Department of Sciences KMICS has celebrated Eco-Innov Science Tech 2K25, which included model making, poster presentation and several fun games. Scientist Dr. Vishnuvardhan Rao, Chair NIN ICMR, and Dr. Banu Prakash Reddy, Scientist G NIN ICMR, had been the key guest speakers of the day. The event was convened by Dr. Kiran Kumar. Head Department of Biotechnology. The chief guest was Dr. A.V. Subramaniam Sir, Secretary of KMES. Along with this, Trainathon, a quest for excellence, was initiated by JCI in collaboration with Department of English. Nearly 47 trainers have trained 3,000 students in the campus with trained 3,000 students with decision-making, employability skills, interview skills, cyber security, which are all under soft skills. It is a record-breaking event organized by Keshav Memorial Institute of Commerce and Sciences. We are really pleased to have these events celebrated today. Thank you.